తమ్మి నమస్తేనే అని పలకరించినా, ఇస్టేట్గా పాయింట్కొస్తున్నా అని భయపెట్టినా, ఒరే అరగుండు అని నవ్వించినా, నిద్రలో వచ్చేది కళ, నిద్ర లేకుండా చేసేది కళ అని ఇన్స్పైర్ చేసిన మేం మందుబాబులం అంటూ ఓ ఊపు ఊపిన కోట ఇక లేరు. టైమింగ్, పంచ్ డైలాగులతో కోట్ల మంది మనసుల్ని గెలుచుకున్న విలక్షణ కోట అందరికీ దూరంగా వెళ్ళిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్న కరగని బాధని మిగులుస్తూ అల్విదా చెప్పేశారు. కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాడు, కంటి నిండా నీళ్లు తెప్పిస్తాడు, మనసును స్పృశించి మిలేస్తాడు, విలన్ గా కంటి చూపుతో భయపెడతాడు. తెర మీద కనిపించేది ఆయన కాదు, పాత్ర మాత్రమే. పాత్ర ఏదైనా, ఘట్టమెలాంటిదైనా అవలీలగా పండించగలడు. నటులకు గౌరవం తెచ్చే పాత్రలు ఉంటాయి, అలాగే పాత్రలకు నిండుతనం తెచ్చి గౌరవం పెంచే రకం కోటా శ్రీనివాసరావు. అలాంటి నట శిఖరం ఇక లేరు. టాలీవుడ్ గర్వంగా చెప్పుకునే వాళ్లలో, తెలుగు సినిమా గుర్తుంచుకునే నటుల్లో కోటది ప్రత్యేక కోట అనడంలో ఎలాంటి అనుమానం లేదు. 4 decades గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతుంది. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజు కూతురు మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. కోట టైమింగ్ వేరే లెవెల్. పంచ్ వేశాడు, పక్కున నవ్వాల్సిందే. కోట్ల మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రతినాయక శిఖరం కోట. వందల సినిమాల తెరవేల్పు. ఒకవైపు భయపెడుతూనే మరోవైపు హాస్యాన్ని ప్రదర్శిస్తూ విలక్షణ నటనకు వెండి తెరపై కొత్త పరిమళాన్ని అద్దారు. హాస్యనటుడిగా నవ్వులు పూయించడంలో ఆయనకు ఆయనే సాటి. విలన్ పాత్రలకు కేస్ స్టడీ లాంటోడు. విలన్లకు నుదుటిపై ఘాటు, చంపపై పులిపిరి కంపల్సరీ అనుకునే రోజుల్లోనే అలాంటి కట్టుబాట్లను చెరిపేసి తనదైన విలనిజానికి దారులు తెరిచాడు. నటన కోట, నటనలో కోట అనిపించుకున్నాడు. విజయవాడ దగ్గర కంకిపాడు అనే ఊరులో పుట్టిన కోట యాక్టింగ్లోకి రావడానికి ముందు స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. బ్యాంకులో లక్షలు లెక్కబెట్టినా ఆయన మనసంతా నటనపైనే ఉండేది. తన కళను చూపించుకోవాలని, కళను నిజం చేసుకోవాలని నాటకాలు వేస్తుండేవారు. అలా డైరెక్టర్ క్రాంతి కుమార్ దృష్టిలో పడి ప్రాణం ఖరీదు సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. ఆ తరువాత రేపటి పౌరులు సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయినా సరే ఏదో లోటు. అది కాస్త ఆహనా పెళ్లంట మూవీతో తేరింది. పీనాసి లక్ష్మీపతి ప్రతి ఇంటికి, ప్రతి తెలుగోడి మనసుకు చేరిపోయాడు. విలన్ గా ఎంత క్రూరంగా కనిపించారో కోడిని వేలాడదీసి అంతే కామెడీ పండించారు. గణేష్ మూవీలో హై వోల్టేజ్ విలనిజం ఎలా ఉంటుందో చూపించారు కోట. ఇక ఒంటికంటి రాక్షసుడిలా, భేతాళ మాంత్రికుడిలా భయంకరమైన రూపంతో కనిపించిన కోట కోట్ల గుండెలను ఉలిక్కిపడేలా చేశారు. కాలంతో మారిన విలన్ పాత్రలకు తనదైన శైలిని జోడించారు. పాత్ర ఏదైనా ఒక ప్రత్యేక బాడీ లాంగ్వేజ్, మేనరిజం ఉండటం కోట ప్రత్యేకత. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో నటించారు. పేదింటి బాబాయ్, దారి చూపించే పెదనాన్న, కరుడుగట్టిన మామయ్య, నమ్మకమైన నాయకుడు, తాత, ఇంటి పెద్ద, ఇలా చాలా పాత్రల్లో జీవించారు. నటించడం వేరు, అది గుర్తుంచుకునేలా చెయ్యడం వేరు. అలా గుర్తుంచుకునేలా పాత్రల్లో జీవించేవారు కోట. తెలుగు సినిమా విలనిజం అంటే కోటకు ముందు, కోటకు తరువాత అనే రేంజ్లో మార్క్ క్రియేట్ చేశారు. కొన్ని వందల పాత్రలతో సినిమా ప్రేమికుడి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కోటా శ్రీనివాసరావు పాత తరానికి, కొత్త తరానికి మధ్య వారధిగా నిలిచారు. తెలుగు సినిమా లెగసీని ఈ జనరేషన్కి చేర్చారు. నటనకు కోట గుమ్మంలా కనిపించారు. తెలంగాణ యాసకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. తెరపై సినిమా ఆడినంతకాలం, తెలుగు సినిమా ఉన్నంతకాలం కోటా పేరు కొత్తగానే వినిపిస్తుంది అనటంలో ఎలాంటి అనుమానం లేదు. 100 ఏళ్ల తెలుగు సినీ ప్రస్థానంలో ఎస్వి రంగారావు, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ లాంటి నట దిగ్గజాల తరువాత కోట శ్రీనివాసరావుది ప్రత్యేక స్థానం.
ఆ జనరేషన్ యాంకర్లతో నటిస్తూనే తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుని వాళ్ల అనుభవాలను, తెలుగు సినిమా లెగసీని నెక్స్ట్ జనరేషన్ కు అందించారు కోట. 3 తరాల హీరోలతో యాక్ట్ చేశారు. ట్రెండుకు తగినట్లు తనను తాను మార్చుకుంటూ నటనకు కొత్త భాష్యం చెప్పారు. ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని పాత్రలను చూస్తే కోట తప్ప మరొకరు ఆ పాత్రలను చేయలేరేమో అనిపిస్తుంది. చాలా బాధ కలిగించింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు తెలంగాణ యాసను అరుదుగా ఉపయోగించేవారు. అయితే తెలంగాణ యాసపై ఆసక్తి పెంచుకున్న కోట శ్రీనివాసరావు ఆ పదాలను ఎలా పలకాలో నేర్చుకుని మరీ సినిమాల్లో డైలాగులు చెప్పారు. కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన మొదట్లో ఆ ప్రాంత యాసలోనే సినిమాలు చేశారు. అయితే 1985లో ప్రతిఘటన సినిమాలో తొలిసారి తెలంగాణ యాసలో డైలాగులు చెప్పారు. ఆయన విలన్గా చేసిన చాలా పాత్రల్లో యాస నైజాందే ఉంటుంది. అరెవై, ఏందిరవై, మస్తుంది, పరేషాన్నై అనే పదాలు బాగా ఆకట్టుకున్నాయి. ఇక గాయం సినిమాలో గిదైతే నేను గండిస్తున్నా అనే డైలాగ్ ఇప్పటికీ మీమ్స్ రూపంలో, వాట్సాప్ స్టిక్కర్ల రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. చాలా దురదృష్టకరమైన రోజండి. మరి ముఖ్యంగా 2 రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోరు కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోంచేశాం. అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు నాకు. తెలుగు సినిమా చరిత్రలో కోట ఒక పేజీ కాదు, నటనలో ఓ డిక్షనరీ. ఆయన చెయ్యని, ఆయనకు సవాల్ విసిరిన పాత్ర లేదు. కోట ఒప్పుకున్నారంటే ఆ పాత్రలే గర్వపడేవి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆయన చేసిన పాత్రలు చూసి ఈ తరం, రాబోయే తరం నటులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నాదొక దుర్గం, అనితర సాధ్యం తన మార్గం అనేలా నటనలో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న కోట లేని లోటు ఎప్పటికీ తీరదు. అందుకే తెలుగు ప్రేక్షకుడు కాదు, ప్రతి సినిమా ప్రేక్షకుడు బరువెక్కిన గుండెతో కోటకు అల్విదా చెబుతున్నాడు.